అరే 2 కలర్స్ ఏవో తక్కువైనట్లున్నాయే. సరే లోపలికి వెళ్ళి తీసుకొని వస్తా. ఇదేంటి ఇంత బాగా ముగ్గేసింది? ఇది నా ముగ్గు కనబడాలంటే దాని ముగ్గు ఉండకూడదు. చూసావా? చూసినా మూసుకొని ముత్యమంతా పసుపు ముఖమంతా ఛాయ చీపిడితో ఉడిస్తే దాని ముగ్గు పాయా. అదేంటి నా ముగ్గు ఇక్కడ వేసాను కదా, ముగ్గు కనిపించట్లేదేంటి? ఏం ఎత్తుతున్నావు కుమారి? డబ్బులు ఏమైనా పోగొట్టుకున్నావా? అది కాదు శాంతబాయ్, ఇక్కడ నా ముగ్గు వేసేళ్ళాను కనిపించట్లేదేంటి? నేను వచ్చినప్పుడు నేను ముగ్గేలేదు. నేను ముగ్గు వేసేసి వెళ్ళాను. 2 కలర్లు తక్కువైతే దేవుడికి లోపలికి వెళ్ళాను. కలర్ తక్కువ కాదే, ముగ్గేసినట్టు ఏదో కల వచ్చినట్టుంది. ఆయన ఇప్పుడు ఏమైంది? వేసుకోవడానికి జాగ ఉంది, చేతిలో ముగ్గు ఉంది, ఇంకోసారి వేసుకో. నా ముగ్గు ఎవరు చెడగొట్టారో నాకు బాగా అర్థమైంది. నా ముగ్గు చెడగొట్టిన చేతులు పడిపోను, వాళ్ళ నోటికి పక్షపాతం రాను. ఎవరిని తిడుతున్నావు నువ్వు? ఎవరు తిడుతున్నావు? నా ముగ్గు ఎవరు చెడగొట్టిన దాన్ని తిడుతున్నా. నేను చెడగొట్టావు నా ముగ్గు? నేను చెడగొడతాను ముగ్గుని. మరి నీకెందుకంత రోషం? నన్ను తిట్టిన వాళ్ళ కాలు చేతులు పడిపోను, నన్ను తిట్టిన వాళ్ళ చేతులు కుష్టి ఎదురాను, నన్ను తిట్టిన వాళ్ళ పురుగులు పడిను, నేను తిట్టిన వాళ్ళ కాలు చేతులు అయిపోను. అరే నువ్వెవరు తిడుతున్నావే? నన్ను తిట్టిన వాళ్ళు నేను తిట్టా, నువ్వు నన్ను తిట్టావా? నా ముగ్గు ఎవరు చెడగొట్టిన దాన్ని తిడుతున్నా. నేను ఎందుకు తిడతా? నన్ను తిడుతున్నారు ఎవరు? వాళ్ళు నేను తిడుతున్నా. ఈ నోట్లో నోరు పెట్టడం కంటే వెళ్ళి డ్రైనేజ్ లో నోరు పెట్టడం చాలా నయం. పెట్టుకోవే నీ నోరే పెద్ద డ్రైనేజ్ అంటది. తెలకమ్మకుంది వేసుకొని వస్తుంది, నా మీద ఎగురుతుంది పొద్దున. అంతే ఇరుగు పొరుగు వాళ్ళతో కలిసిమెలిసి ఉండాలి కానీ కయ్యాన్ని కాళ్ళు దిగుతావేంటే? నేను కట్టుకున్న మొగుడుతోనే కలిసి ఉంటాను, పొరిగింటి వాళ్ళతో ఏం కలిసి ఉంటాను? ఇంకా దాని ముగ్గు చెరిపింది నువ్వే కదే. చెప్పు మరి పదానికి. నేనే చెప్పాను, చెప్పు చెప్పు. చెప్తేమో తెలుసుగా, పో లోపలికి. అమ్మా అమ్మా, ఎవరా నీకమ్మ? ముష్నా కొడుక, నాకు పుట్టావరా నువ్వు? నాకు పుట్టావరా? అమ్మా అను. అమ్మా అది అమ్మకి అమ్మాకి ఎంత తేడా ఉందో చూడు. అమ్మ అంటే నాకు కొట్టాలనిపిస్తుంది, అమ్మా అంటే నాకు పెట్టాలనిపిస్తుంది. ఏదైనా ఉంటే పెట్టమ్మా. నేను పెట్టాలి నీకు? ఓ సంసారి, ఇది గోడ మీద చీర ఆరేసింది. చెప్తా, ఈ చీర తీసుకుని వెళ్ళిపోరప్ప. కొట్టే చేతులు పెట్టే చేతులు అంటారమ్మా, మిమ్మల్ని చూస్తే తెలుస్తుంది. వెళ్ళొస్తానమ్మా. అరే ఎవరు నువ్వు నాత్రి తీసుకెళ్తున్నావు? అమ్మా తల్లి చింతలే. ఒసే శాంతబాయ్, నాచిన ముష్టోడికి ఇస్తున్నావు ఏంటి నువ్వు? నా గోడ మీద చీర ఆరేస్తే కాదు, నిన్ను కూడా ఇచ్చేస్తా. ఆ గోడ మీద నీకెంత హక్కుందో నాకు అంతే హక్కు. మామూలు హక్కు కాదు నీకు, అసలు ఆడదాని హక్కే లేదు నీకు. హక్కుల గురించి మాట్లాడుతున్నావు నువ్వు. హక్కులు అంటే హక్కులు, తొక్కలేం కాదు. ఏందే కుమారి లొల్లి పెట్టుకుంటుండ్రు? చీర గోడ మీద ఆరేస్తే ముష్టోడికి ఇచ్చి పంపిస్తుంది చీర. ఏందే శాంతాబాయ్, ఇద్దరు నడుమ గోడు ఉన్నప్పుడు ఇద్దరు కలిసి వాడుకోవాలి. నీకెంత హక్కుందో దానికి అంతనే హక్కుంది. ఏదో నీకు ఒకదానికి హక్కున్నట్టు చేస్తావు. అబ్బా ఇంకా బర్రె ముఖం రాలేదేంటా అనుకున్నా. ముందు పక్క నడుపుతున్నా, నీ మొగుడు చూసుకో. తర్వాత వెళ్ళి పెడుతూ కాదు. ఓడిపోతున్న కేసులకు వాదించి గెలవచ్చు కానీ ఈ కల్తీతో వాదించి గెలవలేం. పద వెళ్ళాం లోపలికి. కంత్రి ముఖం దాన గెలవలేనప్పుడు గెలుకోవడం ఎందుకే? గెలుకోవడం ఎందుకు? తీటనా శాట ముఖం నాలారా. పొద్దున 2 తగులుకున్నారు ఇల్లు శాట ముఖం లారా. చెప్తా ఒక్కొక్కరి fungi పగల కొడతా. ఏమనుకుంటున్నారు? రాక్షసి. ఏమండి, నేను స్నానం చేసి వచ్చి టిఫిన్ పెడతా, ఆగండి. ఏమండి, బాత్రూమ్ లో వాటర్ రావట్లేదు, ఒకసారి చూడండి. ఏమండి, ముఖానికి సబ్బు పెట్టుకున్నానండి, కళ్ళు మంతున్నాయి, ఒకసారి చూడండి. ఏమండి ఏమండి ఏమైంది? బాత్రూమ్ లో ఉండాల్సి నువ్వు బయట వచ్చావేంటి? నేను ఇందాక బాత్రూమ్ లో వచ్చానండి, వాటర్ రావట్లేదని బయటకు వచ్చా. ఎవరో నన్ను వంగబెట్టి గుద్దిపోయారండి. అమ్మా అవునా? గుద్దారని డౌట్. అమ్మా ఇంకెవరండి? ఆ కంత్రి ముఖం గుర్తుంటుంది. అర్థమైంది కదా? డోర్ మూసుకొని లోపలికి పద. దాని నోట్ల మన్వయ గాడిది వెనకాల నిలబడ్డము, ఆ ఆడదాన్ని అడగడము 2 సమానమేనే. అయినా నేను ఇప్పుడే పక్క తడుతున్నానని చెప్పేసి పక్క రాష్ట్రానికి తెలిసేలా అరుస్తుంది అది. ఈ విషయం దాన్ని అడిగాను అనుకో, ఇప్పుడు ఏం చేస్తుంది? నా విషయాన్ని ప్రపంచానికి తెలిసేలా చేస్తుంది. నోరు మూసుకొని పోవా. చేతులు ఇరిగిపోను. ఎవరు తిడుతున్నావు నువ్వు? నిన్నే. నువ్వే కాదు ఇందాక నన్ను కొట్టింది. ఇందాకనే
ముందే ముగ్గేస్తే ఆ ముష్టిముఖంతో వచ్చి ఎలాగో ముగ్గు చెడగొడుతుంది. ఈ ముగ్గు చెడగొట్టుకునే కంటే అది వేసుకున్న తర్వాత ముగ్గేసుకోవడమే చాలా బెటర్. ఇదేంటి ముగ్గేలేదు ఈ రోజు. ఇది కూడా నా మొగ్గులాగా బాగానే అర్థం చేసుకుంది. ఇది బాగుపడుతుంది, నా మొగ్గులాగా ఇది కూడా బాగుపడుతుందిలే. అటాక్ శాంతబాయ్. కొట్టే కొట్టే దొంగ దొంగ దొంగ. ఏమండి ఏమైంది? ప్యాకెట్ ఉంది కానీ దాంట్లో పాలు లేవండి. పిల్ల చివరైతే అయిపోయినావులే. మీ పిచ్చి కాకపోతే పిల్ల ఏమైనా ఐ అని ప్యాకెట్ కొనుక్కొని పాలు తాగుతుందా? పిల్లంటే ఈ పిల్లి కాదే, ఆ నల్ల పిల్లి తాగిందేమోనని. దాన్ని దాన్ని నువ్వేం చేయలేవు కానీ ముందు మూసుకో లోపలికి పద. అలా భయపెట్టుకుంది. నేను వచ్చాను, పరిగెత్తుకుంటూ వచ్చానే. అబ్బా నువ్వు పరిగెత్తుకుంటే మేము పాక్కుంటూ వచ్చాము. అందరు సైడ్ అయిపోయారు. బాగా భయపెట్టుకున్నావు. నేను వచ్చాను. బాగా గ్రిప్ లో పెట్టుకున్నావు. అయ్యో 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 దేవుడా. ఎవరండి ఇంట్లో? ఎవరు కావాలి? మేము ఉత్తమ నారి అవార్డు నుంచి వచ్చాము. చెప్పండి. ఈ సంవత్సరం ఉత్తమ మహిళ అవార్డు మీకే ఇద్దాం అనుకుంటున్నాం. నాకా? మీకే. మావిడికే ఉత్తమ మహిళా అవార్డు ఇవ్వాలని ఎందుకు అనుకున్నారు తెలుసుకోవచ్చా సార్? ఆవిడ నల్లా దగ్గరికి నీళ్లు పట్టుకుంటుంటే వెళ్తుంటే ఇక్కడ ఉన్న ఆడవాళ్ళందరూ కొట్టుకుంటా తిట్టుకుంటా పోటాడుకుంటా ఉన్న వాళ్ళు పక్కకి వెళ్ళిపోయి నీళ్లు పట్టుకుంటా దారిచ్చారు. రెండోసారి కూడా వెళ్ళినప్పుడు మొత్తం అంతా దారిచ్చేసి నీళ్లు పట్టుకుంటా ఇచ్చారు. ఈ కాలనీలో ఇంతకన్నా గౌరవ మర్యాదలు ఉండే మహిళ ఎవరుంటారు? ఈ సంవత్సరానికి ఉత్తమ మహిళా అవార్డు మీదే. ఏ కంపెనీ మీద? ఏ కమిటీ మీదే? ఉత్తమ నారిక. అది నారారా? పెద్ద బోరి రాది. అది నాదేంటి? దాని నోట్లో ఎవరు నోరు పెడతారు? మీ సైడ్ తిప్పుకుంటే నువ్వేంది ఉత్తమ నార్య దాని మొహానికి? ఆడేది కదరా పెద్ద ముళ్ళ కంప. ఒక్కసారి దారింటి పక్క నుండి చూడరా తెలుస్తుంది నీకు. ఒక్కసారి దారింటి పక్క నుండి చూడు నువ్వు. దాని వల్ల మా కంట్లలో నిద్ర లేదు, మా సంసారంలో సుఖం లేదురా. ఈసారి గల్లే వాడే తీసుకున్నా. రేపో మాపు రోజా గారి చేతుల మీద ఢిల్లీ వాడు తీసుకుంటా. ఎండాకాలం వచ్చి 2 నెలలైంది, రాహుకాలం వచ్చి 10 నిమిషాలైంది. ఈ పెళ్లి కొడుకు ఇంకా రాలేదేంటబ్బా? రండి బాబు రండి, నేనే మంగరాజు. ఏంటి బాబు ఆటోలో వచ్చారు? ఒక్క మాట నాతో చెప్తే కారు పంపించేవాడిని కదా. నవ్వండు. 20 రూపాయలు. అక్కడ వదలాలిగా. అక్కడ వెళ్తే 60 రూపాయలు అవుద్ది. బాలే ఆటో. బాబు బాబు ఆటో వాడి మీద కోపంతో అమ్మాయిని చూడకుండా వెళ్ళిపోతున్నారేంటి బాబు? అరే రాంబాబు, పెళ్లి కొడుకు వాడు కాదు నేను. మీరేంటి బాబు ఆటో తోలుకొని వచ్చారు? ఏ ఆటో తోలుకొని వస్తే అమ్మాయిని ఇవ్వరా? అదని కాదు, మీకేదో ట్రాన్స్పోర్ట్ కంపెనీ ఉందన్నారు. అవును, హైటెక్స్ నుండి అమీర్పేట వరకు జనాల్ని ట్రాన్స్పోర్ట్ చేస్తుంటాను ఆటోలో. మీ పేరేంటి బాబు? కామేష్. పేరు అదిరింది బాబు. అదిరిందా? బాగా. అయితే మీటర్ మీద 20 ఎక్కువ ఇవ్వాలి. ఏమో ఏమండి ఏమండి నమస్కారం అల్లుడు గారు. అల్లుడా? ఎవరు వీళ్ళు? నా మొదటి భార్య పరిమిళ, నా రెండో భార్య ఊర్మిళ. ఒక ఆటోకు 2 మీటర్ల. ఈ భాషలో అంతే బాబు. ఇక్కడ ఒక్క పిల్లలతోనే స్టాండ్లు విరుగుతున్నాయి చాలా మందికి. ఇద్దరు పిల్లలతో మెయింటైన్ చేస్తున్నట్టు మామూలు ఆటో స్టాండ్ కాదు నీది. బాబు గారు తిట్టారు పొగడారు అర్థం ఆ బాబుకి అర్థమైందిలే. సరే బాబు, అమ్మాయిలు పిలవమంటారా? లేకపోతే ఇద్దరు ఎవరిని చేసుకోమంటావా? వచ్చే అరగంట అయింది. ఈ టైంలో హైటెక్స్ నుండి అమీర్పేట వరకు 4 రౌండ్లు వేసావాడిని. 400 బొక్క. 400 నేను ఇస్తాను బాబు. ఇస్తే పర్లేదు. ఆటో రన్నింగ్ లో లేకపోయినా మీటర్ రన్నింగ్ లో ఉంటే చాలు నాకు. అల్లుడు గారు బాగా పొదుపు అనుకుంటాను. నిజం చెప్పు. బాగా పిసినారు అనుకుంటా. ఇదే నిజం. తొందరగా అమ్మాయిలు పిలవండి, లేదంటే అల్లుడు గారు 400 మళ్ళీ మీటర్ వేస్తారు. అమ్మాయి అంటే అమ్మాయిలు వచ్చారు. పెళ్లి చూపులు ఇద్దరు ఎవరికి? ఇద్దరికి. ఇద్దరికా? ఆ తర్వాత ఇంకో పెళ్లి కొడుకుంటారమ్మన్నారా? చెప్తాను. మాది జమీందారీ వంశం. కాలక్రమేణా ఆస్తులు పోయిన ఆచారాలు మాత్రం అలా ఉండిపోయాయి. అందుకని ఇద్దరిని ఒక్కరికే ఇవ్వాలి, ఇద్దరిని ఒక్కరే చేసుకోవాలి. అదేంటి? మా వంశ ఆచారం అది.
ఇద్దరునా? ఇన్ని రోజులు సినిమాలో సీరియల్ ఇద్దరు పిల్లల్ని చూసి ఎంజాయ్ చేయాలి తప్ప రియల్ లైఫ్ లో చేస్తారు ఎప్పుడు అనుకోలే. మామా అల్లుడు నీ వంశాచారం నేను కాపాడతా. శభాష్ అల్లుడు, ఇప్పుడే దండలు తెస్తాను. ఎంత త్యాగశీలివి. ఇదిగో అల్లుడు దండలు. నీకుందిలే. పదండి ముగ్గురం కలిసి కొత్త జీవితాన్ని స్టార్ట్ చేద్దాం. డార్లింగ్, మీరిద్దరు పాల గ్లాస్ వస్తే నెక్స్ట్ సీన్ లోకి వెళ్ళిపోదాం. అలాగేనండి. పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వు వెళ్ళు. లేదక్క, ఈ పాల గ్లాస్ తీసుకుని ముందు నువ్వే వెళ్ళు. లేదు చెల్లి, నువ్వే ముందు వెళ్ళు. ముందు నువ్వే వెళ్ళు. ఎవరో ఒకరు రండి. పెద్దదానిగా చెప్తున్నాను, నువ్వే ముందెళ్ళి చెల్లి. అక్క, చిన్నప్పుడు నేను చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కాలంటే నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవాలంటే నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. కాబట్టి ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. అప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగాలి అంటున్నాను చెల్లి. పాల గ్లాస్ రమ్మంటే ఫ్లాష్ బ్యాక్ చెప్పుకుని నిలబడ్డారు. ఎవరో ఒకరు రండి. చెల్లి వెళ్ళు. ఆదా ఆగండి, మా అక్కని తీసుకెళ్ళి. ఆదా ఆగండి. నాకు న్యాయం చేయడానికి నీకు నువ్వు అన్యాయం చేసుకుంటున్నావా? లేదు చెల్లి, నేను న్యాయమే చేస్తున్నా, నువ్వు వెళ్ళి చెల్లి. మీ ఇద్దరికి దండం పెడతానే, మీ ఇద్దరి మధ్యలో నాకు అన్యాయం చేయకండి. ఎవరో ఒకరు రండి. మా చెల్లి వస్తుంది, తీసుకెళ్ళండి. వద్దండి. ఏమైంది? మా అక్కకు అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుందండి. అక్క! చెల్లి! నేను అన్యాయం చేస్తున్నానేమో అనిపిస్తుంది అక్క. నువ్వు చెల్లివి కాదే, నా బంగారు కొండవే. ఏవండి, మా ఇద్దరిలో ఎవరు మీ దగ్గరికి ముందు రావాలో ఈ రాత్రి డిసైడ్ చేసుకొని రేపు రాత్రి మీ దగ్గరికి వస్తామండి. పదక్క. వచ్చేయ్, వచ్చేయ్, వచ్చేయ్. నీకు దండం పెడతానే. అయ్యో, డోరే. నీకు దండం పెడతానే. ఇన్ని రోజులు డోరేసుకొని బతికారే. ఉపాసం చేద్దాం రా, ఉపాసం చేద్దాం రా. డోర్ తీయడానికి దండం పెడతానే. ఇద్దరు కావాలి వానికి, ఒక్కరితో వస్తుంటే. తర్వాత రోజు రాత్రి రాత్రి అయితే బస్సులని బస్ స్టాండ్ కి వచ్చినట్టు వీళ్ళిద్దరు కూడా ఒక అండర్స్టాండింగ్ వచ్చి ఒకరైనా నా ఆటో స్టాండ్ కి వచ్చేటట్టు చూడుసా. మీకు దండం పెడతా. కావాలంటే మీటర్ మీద 20 ఎక్కువ ఇస్తా. చెల్లి, ఈ పాల గ్లాస్ తీసుకొని నువ్వే వెళ్ళు. అక్క, ఈ పాల గ్లాస్ తీసుకొని ముందు నువ్వే వెళ్ళక్క. మళ్ళీ మొదలెట్టారు. ఈ రోజు కూడా ½ లీటర్ పాలు బొక్క. పెద్దదానిగా చెప్తున్నాను చెల్లి, నువ్వే వెళ్ళు. అక్క, చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చావు, తొక్కడానికి నీ సైకిల్ ఇచ్చావు, వేసుకోవడానికి నీ రబ్బర్ బ్యాండ్ ఇచ్చావు. మీ ఇద్దరిని మీ నాన్న నాకిచ్చాడు. నాటకాలు తప్పుతున్నారు మీరిద్దరు. ఒకరు రమ్మంటారు, నువ్వు వెళ్ళి నాటకాలు తప్పుతున్నారు. మిమ్మల్ని కాదు, మీ నాన్నగా దరిద్రుడేది కావాలని పెళ్లి చేస్తున్నట్టున్నారు మీ నాన్న. అమ్మా, హలో మామా. రే హలో, నీవు బతికుండాలంటే అర్జెంట్ గా నా ఇంటికి రా. అయిపోయాడు. ఒకరు సెంటిమెంట్ తో నాకు అయిపోయింట్ రాస్తున్నారు కదా మీరిద్దరు. ఎవా చూడు, అక్కడ చూడు, జమీందార్ ఫ్యామిలీయా? అల్లుడు గారికి ప్రణామములు. తాడి చెట్టు మధ్యలో మర్రి చెట్టు ఉన్నట్టుందిరా. మాది జమీందారి వంశం. బొంగులా వెనక దరిద్రుడా. దిగులు దిగే. ఏమైంది అల్లుడు? ఏ కాలేదు కాబట్టి నిన్ను పిలిచా. నువ్వు మాత్రం డూయల్ సిమ్ వేసుకొని బాగానే తిరుగుతున్నావు దరిద్రుడు అటు ఇటు. నీకు డ్యూయల్ సిమ్ ఇచ్చాను కదా అల్లుడు. ఇచ్చేం లాభం రా, ఇచ్చేం లాభం. ఇక్కడ నెట్ బ్యాలెన్స్ ఉన్నా కూడా అక్కడ నెట్వర్క్ కనెక్ట్ అవ్వట్లా. టీవీ రిమోట్ కోసం ఇద్దరు దెబ్బలాడుకుంటారు అనుకున్నాను గానీ నీ టీవీనే కట్టేస్తారు అనుకోలేదు. పరిమళ, ఊర్మిళ, ఏమండి? మీ ఇద్దరికి ఉన్న అండర్స్టాండింగ్ మన అమ్మాయిలకు కూడా చేర్పండి. అలాగే చిన్నదానా, చిన్నప్పటి నుంచి నీకు అక్క అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం చేయాలనుకుంటుంది. ముందుగా నువ్వే వెళ్ళు చిన్నదానా. లేదమ్మా, ముందు అక్కే వెళ్ళాలి. ముందు అక్కకే పిల్లలు పుట్టాలమ్మా. చెల్లి, నీకే ముందు పిల్లలు పుట్టాలి. ఆ పిల్లలు ఈ చేతి ఎత్తుకుని ఆడించాలి. పిల్లలు పుట్టాలంటే ఎవరో కూడా రావాలి కదే. ఎవరు రాకుండా నీ పిల్లలు వేసుకుంటా, నీ పిల్లలకి బొంగు వేసుకుంటా, బండ వేసుకుంటా. పెద్దదానిగా చెప్తున్నా, నువ్వే వెళ్ళు.
చిన్నప్పుడు చదువుకోవడానికి నీ పుస్తకాలు ఇచ్చాను. కాబట్టి ముందే నువ్వు వెళ్ళావు. చూడరా దరిద్రుడా, చూడు 2 రోజుల నుంచి వాళ్ళు టాస్ వేసుకోవడానికే సరిపోతుంది. మ్యాచ్ మాత్రం స్టార్ట్ అవ్వట్లా. పరిమిళ, ఊర్మిళ, ఏమండి ఏమండి మీరు కూడా అలాగే ఉండి చచ్చారు. ఏమే మీకు హైట్లు తెలియటం లేదా? అమ్మాయిలిద్దరిని లోపలికి తీసుకెళ్ళండి. అలాగేనండి. ఈ రోజు 6 100 100 6 మ్యాచ్ ఆడి తీరు. ఎలారా? ఇదిగో ద్రావణం. ఏంటది? చల్మోహన్ రంగా ద్రావణం. చల్మోహన్ రంగానా? ఇది వాళ్ళిద్దరు చేత తాగిస్తే వాళ్ళని నువ్వు పిలవడం కాదల్లుడు, వాళ్ళే నిన్ను పిలుస్తారు. సలహా ఇచ్చే మంచి పని చేసావు, లేకపోతే మీటర్ తిప్పిన మెడకాయ తిప్పేసేవాని. కల్పించావుదా? అల్లుడు, వాళ్ళు తాగించేటప్పుడు మనం కూడా తాగితే వాళ్ళకి అనుమానం రాకుండా ఉంటాం. ఏం తాగాలి? ఈ ద్రావణం. ద్రావణం వాళ్ళ చేత తాగితే నార్మల్ వాటర్ మనం తాగాలి. నార్మల్ వాటర్ మనం. అలా చెప్పిస్తావు దరిద్రుడా. కలుపు. వీళ్ళ పిల్లలు అవుతారండి గొప్ప తీసి. మాయ్, ఏంటన్నా? గోదావరిలో కొత్త నీళ్లు వచ్చాయి. ఆ నీళ్లు మన ఇంటికి వచ్చాయి. మన వంశంలో ఆ నీళ్లు తాగడం ఆనవాయితీ. మనందరం తాగుదాం. తాగండి. తాగండి. ఈ 2 గ్లాసుల్లో మీ ఇద్దరు తాగండి. అది అది అక్క ముందు నువ్వు తాగక్క. చెల్లి ముందు నువ్వే తాగు. ఒసేయ్, నరికేస్తా ఇద్దరు, చంపేస్తా, మర్డర్ చేసేస్తా. శోభను తాగి తావండి. ఏమండి ఒక్కసారి లోపలికి వస్తారా? సారీ అల్లుడు, ఒక గ్లాస్ మా ఆవిడ తాగినట్టు. సరిగ్గా పెట్టి చావుకుతారా దరిద్రుడా. ఏమండి 1 నిమిషం లోపలికి వస్తారా? 2 గ్లాసులు వాళ్ళు తాగారు. అల్లుడు, నీకు మ్యాచ్ పెడదామంటే నీ మ్యాచ్ రద్దయింది అల్లుడు. నా మ్యాచ్ స్టార్ట్ అయింది అల్లుడు. చెల్లిని చెప్పేది అక్క 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 చాలా చెప్పాలక్క. ఇప్పుడు నీకు అన్యాయం జరిగింది కాబట్టి ఇప్పుడు న్యాయం జరగాలంటున్నాను. న్యాయం చేసుకుంటున్నారే? బొంగులో వంశం ఇది, బొంగులో ఆచారం ఇది. ఈ ఏరియాలో ఎక్కడ కానీ నరికి పోగులు పెడతాను ఏమనుకుంటారా దరిద్రులారా?